హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం 2D మెన్సురేషన్లో పాలిగన్ గురించి తెలుసుకుందాం. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మన టాపిక్ ఏంటి? పాలిగన్ అనమాట. సో దీనికి సంబంధించిన డెఫినేషన్ ఏంటంటే చూడండి, ఇట్ ఈజ్ ఏ క్లోజ్డ్ 2D ఫిగర్ హ్యావింగ్ అట్లీస్ట్ 3 స్ట్రైట్ సైడ్స్ అనమాట. ఓకేనా? సో దీని డెఫినేషన్ ఏంటి? ఇట్ ఈజ్ ఏ క్లోజ్డ్ 2D ఫిగర్ హ్యావింగ్ అట్లీస్ట్ 3 స్ట్రైట్ సైడ్స్ అనమాట. ఓకేనా? అంటే ఒక పాలిగన్ తీసుకున్నామంటే అదేమవుతుంది? ఇట్ ఈజ్ ఏ క్లోజ్డ్ 2 డైమెన్షనల్ ఫిగర్ అనమాట. ఓకేనా? 2 డైమెన్షనల్ ఫిగర్స్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, లైక్ ట్రయాంగిల్స్ అని, స్క్వేర్స్ అని, పెంటగన్స్ అని, అలా మీకు డిఫరెంట్ చెప్పే కదా. సో అవన్నీ కూడా మనకి 2D ఫిగర్స్ అనమాట. అలా ఇక్కడ ఒక పాలిగన్ తీసుకుంటే అది కూడా ఒక 2D ఫిగర్ అనమాట. అది కూడా ఎలాంటిది? క్లోజ్డ్ అనమాట. క్లోజింగ్ ఉంటుంది అనమాట, అన్ని క్లోజ్ అయి ఉంటాయి అనమాట. ఓకేనా? సో అలాంటిది మనకి పాలిగన్ అవుతుంది అనమాట. ఓకేనా? అండ్ అలాగే ఇక్కడ ఏమంటున్నాడు? అండ్ హ్యావింగ్ అట్లీస్ట్ 3 స్ట్రైట్ సైడ్స్ అనమాట. అంటే ఇక్కడ ఏ పాలిగన్ తీసుకున్నా సరే దానికి మినిమం 3 సైడ్స్ ఉంటాయి అనమాట. అవి కూడా స్ట్రైట్గా ఉంటాయి అనమాట. ఓకేనా? అవి కూడా స్ట్రైట్గా ఉంటాయి. చూడండి, ఇక్కడ ఇవన్నీ కూడా పాలిగన్సే కదా. సో ఇక్కడ స్ట్రైట్ సైడ్స్ ఉన్నాయి అనమాట. ఓకేనా? సో అలా ఒక పాలిగన్ తీసుకుంటే అది ఒక క్లోజ్డ్ 2D ఫిగర్ అవుతుంది. దానికి మినిమం 3 సైడ్స్ ఉంటాయి అనమాట. ఆ సైడ్స్ కూడా మనకి ఎలా ఉంటాయి? స్ట్రైట్గా ఉంటాయి అనమాట. ఓకేనా? సో అది అనమాట పాలిగన్ అంటే. ఓకేనా? అలాగే ఇక్కడ చూస్తే దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. చూడండి, ఇక్కడ ట్రయాంగిల్ అనేది ఒక పాలిగన్ అవుతుంది. ఎందుకంటే చూడండి, ఇక్కడ చూడండి, ఇట్ ఈజ్ ఏ క్లోజ్డ్ 2D ఫిగర్. ఇది క్లోజ్ అయి ఉందా? ఓకే, క్లోజ్ అయి ఉంది. అలాగే ఇది 2 డైమెన్షనల్ ఫిగరేనా? ఫిగరే. అవునా? అలాగే దీనికి మినిమం 3 సైడ్స్ ఉన్నాయా? 1 2 3 సైడ్స్ ఉన్నాయి. అవునా కదా? అవి కూడా స్ట్రైట్గా ఉన్నాయి కదా. కాబట్టి ఇట్ ఈజ్ ఏ పాలిగన్. సో దీన్ని సింపుల్గా ఏమని చెప్పుకోవచ్చు అంటే పాలిగన్ హ్యావింగ్ 3 సైడ్స్ అనమాట. సో ట్రయాంగిల్ అనేది ఒక పాలిగన్ అనమాట. ఓకేనా? సో ఇక్కడ ట్రయాంగిల్లో మళ్ళీ చాలా రకాలు ఉంటాయి. అంటే లైక్ మనకి ఏంటి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కానీ, అలాగే లైక్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కానీ, ఐసోసెలస్ ట్రయాంగిల్ కానీ, అలా మనకి డిఫరెంట్ ట్రయాంగిల్స్ అయితే ఉంటాయి అనమాట. ఓకేనా? అలాగే క్వాడ్రిలేటరల్, ఇది క్లోజ్డ్ 2D ఫిగర్. అవునా? క్లోజ్ అయి ఉంది కదా. సో క్లోజ్డ్ 2D ఫిగర్. ఓకే. అలాగే దీనికి మినిమం 3 సైడ్స్ ఉన్నాయి కదా. అవునా కదా? దీనికి మొత్తం 4 సైడ్స్ ఉన్నాయి కదా. ఇక్కడ 4 సైడ్స్ కాబట్టి మినిమం 3 ఉన్నట్టే కదా. సో అలా ఇది ఒక పాలిగన్ అవుతుంది. క్వాడ్రిలేటరల్లో మళ్ళీ డిఫరెంట్ ఉంటాయి అనమాట. అంటే లైక్ ప్యారలోగ్రామ్ కానీ, స్క్వేర్ కానీ, రాంబస్ కానీ, రెక్టాంగిల్ కానీ, అలా మనకి డిఫరెంట్ ఉంటాయి అనమాట. అవునా? అలాగే దీన్ని సింపుల్గా ఏమనుకోవచ్చు? ఇట్ ఈజ్ ఏ 4 సైడెడ్ పాలిగన్ అనమాట. 4 సైడ్స్ ఉన్న పాలిగన్ అనమాట. ఓకే, అలా అనుకోవచ్చు సింపుల్గా. అలాగే ఇక్కడ పెంటగన్ అంటే ఇక్కడ మనకి 5 సైడ్స్ ఉంటాయి అనమాట. 5 సైడ్స్. అవునా? మరి ఇది 2D ఫిగర్ అయినా? క్లోజ్డ్ 2D ఫిగర్. అవునా? అలాగే సైడ్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి? స్ట్రైట్గా ఉన్నాయి. అవునా కదా? మినిమం 3 సైడ్స్ ఉన్నాయి కాబట్టి ఇట్ ఈజ్ ఏ పాలిగన్ అనమాట. అలా ఏ పాలిగన్ తీసుకున్నా అదేంటి? ఇట్ ఈజ్ ఏ క్లోజ్డ్ 2D ఫిగర్ హ్యావింగ్ అట్లీస్ట్ 3 స్ట్రైట్ సైడ్స్ అనమాట. ఓకేనా? సో పాలిగన్ అంటే అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ పాయింట్ అనమాట, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఏ పాలిగన్ తీసుకున్నా సరే దానికి 2 యాంగిల్స్ అయితే ఉంటాయి అనమాట. ఏ పాలిగన్ తీసుకున్నా సరే దానికి 2 యాంగిల్స్ అయితే ఉంటాయి. ఒకటి ఇంటీరియర్ యాంగిల్ అనమాట. ఓకే. ఇంకోటి ఏంటి అంటే ఎక్స్టీరియర్ యాంగిల్ అనమాట. ఒకటి ఇంటీరియర్ యాంగిల్ అయితే ఇంకోటి ఎక్స్టీరియర్ యాంగిల్ అనమాట. ఓకేనా? సో అవి ఎలా ఉంటాయి అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇంటీరియర్ యాంగిల్ అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది, లోపల ఉండే యాంగిల్స్ని ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం. అవునా? అలాగే ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటే ఇది కూడా అర్థమైపోయి ఉంటుంది, ఏమని? బయట ఉండే యాంగిల్స్ని మనం ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటాం. అయితే ఆ యాంగిల్స్ ఎలా తీసుకోవాలి అది ఇక్కడ టాస్క్ అనమాట. ఓకేనా? చూడండి జాగ్రత్తగా, సింపుల్గా చెప్తాను. చూడండి, ఇప్పుడు ఇది ఒక పాలిగన్. అవునా? సో దీనికి ఇంటీరియర్ యాంగిల్ అంటే చూడండి, ఇదిగోండి, ఇది ఒక ఇంటీరియర్ యాంగిల్. అవునా? అలాగే ఇది ఒక ఇంటీరియర్ యాంగిల్, అలాగే ఇది ఒక ఇంటీరియర్ యాంగిల్. అవునా? అలాగే ఇది క్వాడ్రిలేటరల్ కదా. సో దీనికి ఇది ఇంటీరియర్ యాంగిల్ అంటే 90 ఉండొచ్చు, ఉండకపోవచ్చు, చెప్పలేం. ఇదిగోండి, ఇది ఇంటీరియర్ యాంగిల్, ఇది అలాగే ఇది ఇవన్నీ కూడా ఇంటీరియర్ యాంగిల్స్. అవునా? అలాగే దీనికి పెంటగన్కి ఇప్పుడు నేను డ్రా చేసేవి ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయి? ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి అనమాట. ఇంటీరియర్ యాంగిల్స్. ఓకే, ఇంటీరియర్ యాంగిల్స్ అర్థమైనాయి.
మరి ఇప్పుడు ఎక్స్టీరియర్ యాంగిల్ ఎలా వస్తుంది అది చూడాలన్నమాట. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఎక్స్టీరియర్ యాంగిల్ ఏమవుతుందంటే చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు ఈ సైడ్ని ఇలా ఎక్స్టెండ్ చేసినప్పుడు ఇంటీరియర్ యాంగిల్ ఇది కదా, సో దాన్ని ఇలా ఎక్స్టెండ్ చేయండి, ఇదిగోండి ఇలా పెట్టండి. అప్పుడు ఇక్కడ డాటెడ్ లైన్స్లో ఉంది కదా గ్రీన్ కలర్లో, అదంతా ఏమవుతుందంటే ఇది మనకి ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది. ఏమవుతుంది? ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది. ఇది ఇంటీరియర్ యాంగిల్ లోపల ఉన్నది. దాన్ని ఇక్కడ సైడ్ ఇలా ఎక్స్టెండ్ చేసి మనం ఇలా తీసుకున్నాం అనుకోండి, ఈ పార్ట్ తీసుకున్నాం అనుకోండి, అదంతా కూడా ఏమవుతుందంటే మనకి ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది. అవునా? అలాగే ఇది వచ్చేసరికి ఇంటీరియర్ యాంగిల్. అవునా? మరి ఇప్పుడు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇంటీరియర్ యాంగిల్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈ మొత్తాన్ని కలిపితే యాంగిల్ ఎంత అవుతుంది? ఈ మొత్తాన్ని కలిపితే 180 డిగ్రీస్ అవుతుందా? 180 డిగ్రీస్ అవుతుంది అనమాట. అవునా కదా? అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవ్వాలంటే ఒక పాలిగన్లో ఇంటీరియర్ యాంగిల్ని ఎక్స్టీరియర్ యాంగిల్ని కలిపితే 180 డిగ్రీస్ వస్తుంది అనమాట. ఓకే, మళ్ళీ చాలామందికి డౌట్ వచ్చింది. ఎలా డౌట్ వచ్చింది అంటే చూడండి, ఇలానే ఎక్స్టెండ్ చేస్తారా, ఇలా కూడా చేయొచ్చు కదా అంటారు. ఇదిగోండి ఇలా కూడా చేయొచ్చు కదా అంటారు. అంటే లైక్ చూడండి, ఇదిగోండి ఇలా కూడా చేయొచ్చు కదా అంటారు. చేసుకో, నో ప్రాబ్లం. ఇలా చేసుకున్నప్పుడు ఇలా ఈ యాంగిల్ని ఎటువైపు చేయాలి? ఇదిగోండి ఇలా చేసుకోవాలన్నమాట, ఇలా ఎక్స్టెండ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఇందాక ఇలా ఎక్స్టెండ్ చేసాం కదా, ఇప్పుడు ఇలా ఎక్స్టెండ్ చేయాలన్నమాట. ఓకేనా? ఇలా ఎక్స్టెండ్ చేయాలి. ఇప్పుడు ఇది ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది అనమాట. ఓకేనా? ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది. ఇప్పుడు చూసుకున్నా సరే ఇదంతా ఏమవుతుంది? ఇదంతా మళ్ళీ ఈ రెండింటిని కలిపితే 180 అవుతుంది. అవునా కదా? ఇదంతా తీసుకున్నా సరే మళ్ళీ 180 అవుతుంది. అవునా కదా? సో అలా మీరు ఏది తీసుకున్నా సరే నో ప్రాబ్లం. ఇది ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటారా, అది మీ ఇష్టం అనమాట. ఏది తీసుకున్నా సరే ఈ రెండు ఎక్స్టీరియర్ యాంగిల్సే అవుతాయి, ఆ రెండు ఈక్వల్లే అవుతాయి అనమాట. ఓకేనా? సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? అండ్ ఇప్పుడు చెప్పండి, దీనికి ఎక్స్టీరియర్ యాంగిల్ ఏమవుతుంది? ఇది ఇంటీరియర్ యాంగిల్. అవునా? సో దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేయండి, ఇది ఏమవుతుంది? ఇది ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది. అది వద్దనుకోండి, దీన్ని ఎక్స్టెండ్ చేసుకోండి, ఇలా ఎక్స్టెండ్ చేస్తే ఇది ఏమవుతుంది? ఇప్పుడు డ్రా చేసేది ఇది ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది. అలా మీరు ఏదైనా తీసుకోవచ్చు అనమాట. ఓకే, సో అలా ఎక్స్టీరియర్ యాంగిల్ ఇంటీరియర్ యాంగిల్ ఆ రెండింటిని కలిపితే ఎంత అవ్వాలంటే 180 అవ్వాలి. అవునా కదా? సో ఇది 180 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇది ఇంటీరియర్ యాంగిల్ కదా, సో దీనికి సంబంధించి ఎక్స్టీరియర్ యాంగిల్ కావాలంటే ఏం చేస్తాం? ఈ సైడ్ని ఇలా ఎక్స్టెండ్ చేసుకో, ఇక్కడ తీసుకుంటే అది ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది అనమాట. అది వద్దనుకుంటే మీరు ఏం చేస్తారంటే సింపుల్గా మీరు ఈ స్ట్రైట్ సైడ్ని ఇలా ఎక్స్టెండ్ చేసుకో, ఇలా ఎక్స్టెండ్ చేస్తే అప్పుడు ఇది మనకి ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది అనమాట. అలా ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది ఎలా అయినా తీసుకోవచ్చు అనమాట. ఓకేనా? స్ట్రైట్ సైడ్స్ని ఎక్స్టెండ్ చేసుకుని యాంగిల్ తీసుకుంటే అదే మనకి ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది అనమాట. ఓకేనా? సో అలా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇంటీరియర్ యాంగిల్ ప్లస్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అనమాట. సో ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ పాలిగన్ అంటే ఏంటో అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ కాన్సెప్ట్ అనమాట, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనం పాలిగన్ గురించి బాగా డిస్కస్ చేసుకున్నాం. అవునా? అయితే అందులో మళ్ళీ 2 రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే కాన్వెక్స్ పాలిగన్, ఇంకోటి ఏంటంటే కాంకేవ్ పాలిగన్ అనమాట. ఒకటి కాన్వెక్స్ పాలిగన్, ఇంకోటి కాన్కేవ్ పాలిగన్ అనమాట. ఓకేనా? సో సింపుల్గా చెప్పేస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కాన్వెక్స్ పాలిగన్ అని తీసుకున్నామంటే దాంట్లో కండిషన్స్ ఎలా ఉంటాయి అంటే చూడండి, ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఈజ్ లెస్ దాన్ 180 డిగ్రీస్. సో ఇక్కడ కాన్వెక్స్ పాలిగన్ అన్నామంటే ఆ పాలిగన్లో ప్రతి ఇంటీరియర్ యాంగిల్ కూడా ఎలా ఉంటుంది? లెస్ దాన్ 180 డిగ్రీస్గా ఉంటుంది అనమాట. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను పెంటగన్ తీసుకున్నా, ఇక్కడ కనపడుతుందా మీకు? ఇది పెంటగన్ అనమాట. అవునా? సో ఆ పెంటగన్లో ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఎలా ఉంది? 180 డిగ్రీస్ కంటే తక్కువ ఉందన్నమాట. 180 డిగ్రీస్ కంటే తక్కువ ఉంది. చూడండి, ఇదిగోండి, ఇది ఇంటీరియర్ యాంగిల్, ఇది 180 కంటే తక్కువే ఉంటుంది. ఇది ఇంటీరియర్ యాంగిల్ 180 కంటే తక్కువ, ఇది 180 కంటే తక్కువ, 180 కంటే తక్కువ, 180 కంటే తక్కువ. అలా ప్రతి ఇంటీరియర్ యాంగిల్ ఎలా ఉంటుంది? 180 కంటే తక్కువ ఉంటుంది అనమాట. ఓకేనా? సో అది ఫస్ట్ కండిషన్. నెక్స్ట్ కండిషన్ ఏంటంటే చూడండి జాగ్రత్తగా, ఈచ్ డయాగ్నల్ ఈజ్ ఇన్సైడ్ ది పాలిగన్. అంటే ఇక్కడ ప్రతి డయాగ్నల్ కూడా ఎలా ఉంటుంది? పాలిగన్ లోపలే ఉంటుంది. ఓకేనా? మరి చూడండి, ఇక్కడ నేను పెంటగన్ తీసుకున్నా కదా, సో ఇది పెంటగన్ అనమాట. అవునా? సో అందులో డయాగ్నల్స్ అంటే ఏమవుతాయి అంటే చూడండి, ఇక్కడ ఇదిగోండి, ఇది ఒక డయాగ్నల్. అవునా కదా? ఇదిగోండి, ఇది ఒక డయాగ్నల్. అవునా? అలాగే ఇది ఒక డయాగ్నల్. ఈ డయాగ్నల్స్ అన్నీ ఎక్కడ ఉన్నాయి?
పాలిగన్ లోపలే ఉన్నాయి, అవునా కదా. వాడు అదే చెప్తుంది, కాన్వెక్స్ పాలిగన్ అన్నామంటే డయాగ్నల్స్ అన్నీ కూడా ఆ పాలిగన్ లోపలే ఉండాలి అన్నాడు. మరి ఇక్కడ నేను హైలైట్ చేసినవి గ్రీన్ కలర్లో హైలైట్ చేసినవన్నీ కూడా మనకి ఏమవుతాయి, డయాగ్నల్స్ అవుతాయి అనమాట. లోపల స్టార్ షేప్లో ఉంది కదా, సో అది డయాగ్నల్స్ అనమాట. అవి డయాగ్నల్స్ అవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి, మనకి పాలిగన్లో ఉన్నాయి. కాబట్టి ఇదేమవుతుంది, ఇట్ ఈజ్ ఏ కాన్వెక్స్ పాలిగన్. సో ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ 180 కంటే తక్కువ ఉండాలి. అదేవిధంగా ప్రతి డయాగ్నల్ కూడా పాలిగన్ లోపలే ఉండాలి. అది కండిషన్ అనమాట కాన్వెక్స్ పాలిగన్కి. ఓకేనా, అర్థమైందా. అది నెక్స్ట్ అనమాట కాంకేవ్ పాలిగన్. సో కాంకేవ్ పాలిగన్కి సంబంధించిన పాయింట్స్ ఏంటి అంటే చూడండి జాగ్రత్తగా. మినిమం వన్ ఆర్ మోర్ ఇంటీరియర్ యాంగిల్ ఈజ్ గ్రేటర్ దాన్ 180 అనమాట. అంటే ఇక్కడ ఒక పాలిగన్ తీసుకుంటే అందులో మినిమం ఒక ఇంటీరియర్ యాంగిల్ అయినా సరే 180 కంటే ఎక్కువ ఉండాలన్నమాట. ఓకేనా, మినిమం ఒక ఇంటీరియర్ యాంగిల్ అయినా సరే 180 డిగ్రీస్ కంటే ఎక్కువ ఉండాలన్నమాట. ఓకేనా, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పాలిగన్ అనమాట, ఇది పాలిగన్ అనమాట. ఓకేనా, సో పాలిగన్ అయితే దానికి సంబంధించి ఇంటీరియర్ యాంగిల్స్ ఏమవుతాయి చెప్పండి. ఇదిగోండి, ఇది ఒక ఇంటీరియర్ యాంగిల్, ఇది ఒకటి, అలాగే ఇక్కడ కూడా ఇంటీరియర్ యాంగిల్ ఉండిద్ది, అవునా. చాలామంది ఇంటీరియర్ యాంగిల్ అంటే ఇది తీసుకుంటారు, అది కాదు, ఇది ఇంటీరియర్ యాంగిల్ కాదు, లోపల వైపే తీసుకోవాలన్నమాట. సో ఇది ఇంటీరియర్ యాంగిల్ అనమాట. అయితే ఇక్కడ ఇది కానీ ఈ 4 ఎలా ఉన్నాయి, ఈ 4 180 కంటే తక్కువ ఉన్నాయి, అవునా కదా, 180 కంటే తక్కువ ఉన్నాయి. కానీ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇది మాత్రం 180 కంటే ఎక్కువ ఉంది. చూడండి, 180 కంటే ఎక్కువ ఉంది. ఇలా స్ట్రైట్గా ఉండి ఈ యాంగిల్ తీసుకుంటే 180, కానీ ఇక్కడ మనకి 180 కంటే ఎక్కువ ఉంది. కాబట్టి ఇది ఏమవుతుందంటే గ్రేటర్ దాన్ 180 డిగ్రీస్ ఉంది, అవునా కదా, గ్రేటర్ దాన్ 180 డిగ్రీస్ ఉంది. అంటే మినిమం ఒక ఇంటీరియర్ యాంగిల్ అనేది 180 కంటే ఎక్కువ ఉందన్నమాట, 180 డిగ్రీస్ కంటే ఎక్కువ ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ చూడండి జాగ్రత్తగా. మినిమం వన్ ఆర్ మోర్ డయాగ్నల్ ఈజ్ అవుట్ సైడ్ ది పాలిగన్ అంటున్నాడు. అంటే మినిమం ఒక డయాగ్నల్ అయినా సరే పాలిగన్కి బయట వైపు ఉండాలన్నమాట. మినిమం ఒక డయాగ్నల్ అయినా సరే పాలిగన్కి బయట వైపు ఉండాలన్నమాట. ఇందాక మనకి లోపల వైపు ఉన్నాయి కదా, ఇప్పుడు బయట వైపు ఉండాలన్నమాట. సో చూడండి జాగ్రత్తగా, ఇదిగోండి, ఇది డయాగ్నల్ అనమాట, పాలిగన్లో ఒక డయాగ్నల్ అనమాట. మరి ఇది పాలిగన్కి బయట సైడ్ ఉంది, అవునా కదా. సో బయట సైడ్ మినిమం ఒక డయాగ్నల్ ఉంది కాబట్టి ఇదేమవుతుంది, డైరెక్ట్గా కాంకేవ్ పాలిగన్ అవుతుంది. ఎందుకంటే ఒక ఇంటీరియర్ యాంగిల్ గ్రేటర్ దాన్ 180 డిగ్రీస్ ఉంది, అలాగే మినిమం ఒక డయాగ్నల్ అవుట్ సైడ్ ది పాలిగన్ ఉంది. కాబట్టి ఇట్ ఈజ్ ఏ కాంకేవ్ పాలిగన్. అది కండిషన్ అనమాట. ఓకేనా, షార్ట్ ఫామ్లో చెప్తాను చూడండి. కాన్వెక్స్ పాలిగన్ అంటే ప్రతి ఇంటీరియర్ యాంగిల్ 180 కంటే తక్కువ ఉండాలి, అలాగే డయాగ్నల్స్ అన్ని లోపల ఉండాలన్నమాట. అది కాన్వెక్స్ పాలిగన్, అవునా. నెక్స్ట్ కాంకేవ్ పాలిగన్ అంటే మినిమం ఒక ఇంటీరియర్ యాంగిల్ అనేది 180 కంటే ఎక్కువ ఉండాలి, అలాగే ఒక డయాగ్నల్ అనేది మినిమం ఒక డయాగ్నల్ అనేది అవుట్ సైడ్ ది పాలిగన్ ఉండాలన్నమాట. ఓకేనా, సో అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ కాన్సెప్ట్ అనమాట ఇర్రెగ్యులర్ పాలిగన్. ఇర్రెగ్యులర్ అంటేనే మీకు అర్థమైపోవాలి, అది గజిబిజిగా ఉంటుంది అనేసి అర్థమైపోవాలన్నమాట. ఓకేనా, సో అందులో ఆల్ సైడ్స్ ఆర్ నాట్ ఈక్వల్, అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉండవు. అలాగే ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ నాట్ ఈక్వల్, అన్ని ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్గా ఉండవు. అలాగే ఆల్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆర్ నాట్ ఈక్వల్, అన్ని ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఈక్వల్గా ఉండవు అనమాట. ఓకేనా, సో సైడ్స్ అన్నీ ఈక్వల్గా ఉండవు, ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్గా ఉండవు, ఎక్స్టీరియర్ యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉండవు అనమాట. ఓకేనా, సో సే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సపోజ్ ఇక్కడ నేను చూడండి, ఇప్పుడు ఇది 4 ఇస్తా, ఇది 4 ఇస్తా, ఇది 4 ఇస్తా, ఇది కూడా 4 ఇస్తా, ఇది 3 ఇస్తా. మరి ఈ 4 సైడ్స్ ఎలా ఉన్నాయి, ఈ 4 ఈక్వల్గా ఉన్నాయి, కానీ ఇక్కడ 3 అనేది డిఫరెంట్గా ఉంది. అందుకే చెప్పింది అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉండవు, మిగిలినవి ఈక్వల్గా ఉన్నా ఇక్కడ 3 తేడా కొట్టేసింది, అవునా. అందుకే ఇర్రెగ్యులర్ పాలిగన్లో సైడ్స్ అనేవి ఈక్వల్గా ఉండవు అనమాట, సైడ్స్ ఆర్ నాట్ ఈక్వల్. ఓకేనా, అది నెక్స్ట్ ఇంటీరియర్ యాంగిల్స్ అనమాట. ఇంటీరియర్ యాంగిల్స్ తీసుకున్నా సరే ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ నాట్ ఈక్వల్, అన్ని ఇంటీరియర్ యాంగిల్స్ అనేవి ఈక్వల్గా ఉండవు అనమాట, ఏదో ఒకటి తేడా కొట్టింది కన్ఫామ్గా. అలాగే అన్ని ఎక్స్టీరియర్ యాంగిల్స్ తీసుకున్నా సరే ఏదో ఒకటి తేడా కొట్టింది అనమాట. ఓకేనా, అవన్నీ కూడా ఈక్వల్గా ఉండవు అనమాట. ఓకేనా, సో అది ఇర్రెగ్యులర్ పాలిగన్కి సంబంధించి. ఓకేనా, అలాగే ఇందాక మీకు ఆల్రెడీ చెప్పే ఇంటీరియర్ యాంగిల్ అంటే లోపల ఉండే యాంగిల్, ఇది ఇంటీరియర్ యాంగిల్ అవుతుంది, ఇది ఇంటీరియర్ యాంగిలే, ఇవన్నీ కూడా ఇంటీరియర్ యాంగిల్స్ అనమాట.
దీనికి సంబంధించి ఎక్స్టీరియర్ యాంగిల్ కావాలంటే ఏం చేయాలి, ఏదో ఒక సైడ్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఇదైనా ఎక్స్టెండ్ చేసుకోవాలి, లేదంటే ఇదైనా ఇలా ఎక్స్టెండ్ చేసుకోవాలి, ఏదైనా చేసుకోవాలన్నమాట. ఓకేనా. ఎక్స్టెండ్ చేసినాక ఇది తీసుకున్నాం అనుకోండి, ఇది మనకి ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది, ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది అనమాట. దీనికి రెస్పెక్ట్ ఎక్స్టీరియర్ యాంగిల్ అనమాట. ఓకేనా. ఈ ఇంటీరియర్ యాంగిల్కి సంబంధించిన ఎక్స్టీరియర్ యాంగిల్ ఇది అనమాట. ఓకేనా. సో ఈ రెండింటి యొక్క సమ్ ఎంత ఉండేది మీకు ఆల్రెడీ చెప్పా. ఇంటీరియర్ యాంగిల్ ప్లస్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఇట్ ఈజ్ ఆల్వేస్ 180 degrees అనమాట. మీకు ఆల్రెడీ చెప్పింది. ఓకేనా. సో ఇలా ఉంటుందన్నమాట. నెక్స్ట్ కాన్సెప్ట్ అనమాట రెగ్యులర్ పాలిగన్. రెగ్యులర్ అంటే మళ్ళీ అర్థమైపోవాలి. ఓకేనా. సో ఇక్కడ రెగ్యులర్ పాలిగన్ అన్నామంటే అందులో సైడ్స్ అన్నీ కూడా ఈక్వల్గా ఉంటాయి. అలాగే ఇంటీరియర్ యాంగిల్స్ అన్నీ కూడా ఈక్వల్గా ఉంటాయి. అదేవిధంగా ఎక్స్టీరియర్ యాంగిల్స్ అన్నీ కూడా ఈక్వల్గా ఉంటాయి అనమాట. ఓకేనా. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను పెంటగన్ తీసుకున్నా. మరి ఇక్కడ సైడ్స్ అన్నీ ఎలా ఉన్నాయి, ఏ ఏ ఏ ఏ అంటే అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి. అవునా. అలాగే ఇక్కడ ఇంటీరియర్ యాంగిల్స్ కూడా అన్నీ ఈక్వల్గా ఉంటాయి అనమాట. ఓకేనా. సో ఇంటీరియర్ యాంగిల్స్ కూడా సేమ్గా ఉన్నాయి. అలాగే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఎక్స్టీరియర్ యాంగిల్స్ కూడా అన్నిటికీ సేమ్గా ఉంటాయి అనమాట. ఎక్స్టీరియర్ యాంగిల్స్ కూడా సేమ్గా ఉంటాయి అనమాట. మరి ఇలా సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి, ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయి, ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఇదేమవుతుంది, రెగ్యులర్ పాలిగన్ అవుతుంది. రెగ్యులర్ పాలిగన్ అవుతుంది. ఆ పాలిగన్లో కూడా దీనికి 5 sides ఉన్నాయి కదా, 5 sides కాబట్టి పెంటగన్ అంటాం అనమాట. ఓకేనా. సో రెగ్యులర్గా ఉంది, అదేవిధంగా 5-sided ఫిగర్ కదా ఇది, కాబట్టి రెగ్యులర్ పెంటగన్ అవుతుంది అనమాట. ఓకేనా. సో అలా ఇది రెగ్యులర్ పెంటగన్ అనమాట. అర్థమైందా. సో రెగ్యులర్ పాలిగన్ అంటే అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ పాయింట్ అనమాట ఏంటంటే సమ్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ ఇన్ ఏ పాలిగన్ విత్ n sides అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఏంటి, సమ్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ ఇన్ ఏ పాలిగన్ విత్ n sides అనమాట. సో ఇక్కడ పాలిగన్ ఒకటి ఉంది, దానికి n sides ఉన్నాయి అనమాట. అయితే అందులో ఇంటీరియర్ యాంగిల్స్ ఉంటాయి కదా, వాటి యొక్క సమ్ అనమాట. సో ఇంటీరియర్ యాంగిల్స్ యొక్క సమ్. సో సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్. సో సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ టు ఏమవుతుందంటే మనకి n-2 ఇంటూ 180 degrees అవుతుందన్నమాట. n-2 ఇంటూ 180 degrees అవుతుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే చూడండి, ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగన్ విత్ n sides ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే, ఇంటీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే n-2 ఇంటూ 180 degrees డివైడెడ్ బై n అనమాట. ఓకేనా. సో ఇక్కడ చూడండి రెగ్యులర్ పాలిగన్ అంటున్నాడు. రెగ్యులర్ పాలిగన్ అంటే ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ప్రతి ఇంటీరియర్ యాంగిల్ కూడా ఈక్వల్గా ఉంటుంది. మరి ఈక్వల్గా ఉన్నప్పుడు దానికి పర్టికులర్ వాల్యూ ఉంటుంది కదా, ఆ పర్టికులర్ వాల్యూ ఏంటంటే ఇంటీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు n-2 ఇంటూ 180 degrees డివైడెడ్ బై n అనమాట. ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఏమవుతుంది రెగ్యులర్ పాలిగన్లో n-2 ఇంటూ 180 degrees డివైడెడ్ బై n అవుతుంది అనమాట. ఓకేనా. సే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి జాగ్రత్తగా, ఇప్పుడు నేను ఒక ట్రయాంగిల్ తీసుకుంటున్నాం. ఓకేనా. సో ఇక్కడ చిన్న ట్రయాంగిల్ తీసుకుంటున్నా, ఇది రెగ్యులర్ ట్రయాంగిల్ అనుకుందాం. రెగ్యులర్ ట్రయాంగిల్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు ఏంటి, రెగ్యులర్ అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. సో ఈ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి అనమాట. ఓకే. అలాగే ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఆల్సో ఈక్వల్. సో ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. మరి మనందరూ తెలుసు ఇది ట్రయాంగిల్ సైడ్స్ అన్ని ఈక్వల్ కాబట్టి ఇదేమవుతుంది, ఇట్ ఈజ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. అవునా కదా. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అని మనందరూ తెలుసు. ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో ఈచ్ యాంగిల్ ఎంత అవుతుంది, 60 degrees అని మనందరూ తెలుసు. ఇది 60 రావాలన్నమాట. ఇక్కడ ఇంటీరియర్ యాంగిల్ కనుక్కున్నప్పుడు మనకు కూడా 60 రావాలి. ఎందుకంటే ఫార్ములా చెప్పే కదా, ఇది రెగ్యులర్ పాలిగన్ అవుతుంది. సైడ్స్ అన్ని ఈక్వల్, ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్, ఎక్స్టీరియర్ యాంగిల్స్ కూడా ఈక్వల్ అనమాట. సో ఇది రెగ్యులర్ పాలిగన్ కాబట్టి ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఏమవ్వాలి, ఇది అవ్వాలి. మరి పెట్టినప్పుడు మనకి 60 వస్తుందా రావట్లేదో చెక్ చేసుకోండి కావాలంటే. ఓకేనా. సో అది మరి చెక్ చేస్తే ఏమవుతుందంటే చెప్పండి, దీనికి సైడ్స్ ఎన్నో చెప్పండి. n అంటే ఏంటి, నంబర్ ఆఫ్ సైడ్స్ అనమాట. n సైడ్స్ కదా, నంబర్ ఆఫ్ సైడ్స్. మనం తీసుకున్నది ట్రయాంగిల్ కదా, సో రెగ్యులర్ ట్రయాంగిల్ కదా, కాబట్టి n వాల్యూ ఎంత, 3 అనమాట. n వాల్యూ ఎంత, 3 అనమాట. సో 3 - 2 ఇంటూ 180 అవుతుందా,
3 - 2 × 180 అంటే ఎంత అవుతుంది అంటే 180 అవుతుంది. 180/3 అనమాట. 180/3 అంటే 60 అవుతుందా? అర్థమైందా? సో ఇది 3 పెట్టినప్పుడు 3 - 2 1 అవుతుంది. 1 × 180 డిగ్రీస్ అవుతుందా? డివైడెడ్ బై n అంటే 3 అనమాట. సో క్యాన్సిల్ చేస్తే 60 సరిపోయిందా లేదా? అలా మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఇది రెగ్యులర్ పాలిగన్, ఇది రెగ్యులర్ పాలిగన్ కాబట్టి సైడ్స్ అన్నీ ఈక్వల్గా ఉంటాయి. మరి సైడ్స్ ఈక్వల్ అంటే మనందరికీ తెలుసు ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అని. అందులో ఇంటీరియర్ యాంగిల్ ఎంత 60 డిగ్రీస్. ఇది మనకు తెలుసు కానీ ఇక్కడ ఫార్ములా చెప్పే కదా, మరి దాంట్లో పెట్టినప్పుడు కూడా సేమ్ వస్తుందా రావట్లేదా చెక్ చేయమన్నా. చెక్ చేస్తే మనకి ఎంత వచ్చింది? మళ్ళీ అదే వచ్చింది. కాబట్టి ఈ ఫార్ములా కరెక్ట్ అనమాట. ఓకేనా? సో ఇది నెక్స్ట్ సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే n - 2 × 180 డిగ్రీస్ అనమాట. n - 2 × 180 డిగ్రీస్ అనమాట. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పాయింట్ అనమాట చూడండి, సమ్ ఆఫ్ ఆల్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ పాలిగన్ విత్ n సైడ్స్ అనమాట. సో ఇక్కడ n సైడ్స్ కలిగి ఉన్న పాలిగన్ ఒకటి ఉంది. దాంట్లో మనకి ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఉంటాయి కదా, సో వాటన్నిటి యొక్క సమ్ ఏమవుతుందంటే సమ్ ఆఫ్ ఆల్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఈక్వల్ టు ఏమవుతుందంటే మనకి 360 డిగ్రీస్ అవుతుంది. ఏమవుతుంది? 360 డిగ్రీస్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఒక పాలిగన్ తీసుకుంటే అందులో మనకి ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఉంటాయి కదా, అవుట్ సైడ్ ఆఫ్ ది పాలిగన్ మనకి ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఉంటాయి అనమాట. వాటన్నిటి యొక్క సమ్ ఎంత అవుతుందంటే 360 డిగ్రీస్ అవుతుంది అనమాట. ఎంత అవుతుంది? 360 డిగ్రీస్ అవుతుంది అనమాట. ఓకేనా? సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ట్రయాంగిల్ తీసుకున్నా. అందులో ఇంటీరియర్ యాంగిల్స్ ఏంటంటే 40 డిగ్రీస్, 80 డిగ్రీస్, 60 డిగ్రీస్ అనమాట. ఓకేనా? సో అలా మనకి టోటల్గా ఇంటీరియర్ యాంగిల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎక్స్టీరియర్ యాంగిల్స్ యొక్క సమ్ కనుక్కుందాం. ఎందుకంటే ఇది ఒక పాలిగన్ అనే కదా. సో పాలిగన్లో ఎక్స్టీరియర్ యాంగిల్స్ యొక్క సమ్ ఎంత అవ్వాలి? 360 అవ్వాలి. మనం కూడా కనుక్కుందాం 360 వస్తుందా రావట్లేదని చూద్దాం. ఓకేనా? మరి ఇక్కడ ఎక్స్టీరియర్ యాంగిల్ ఏమవుతుంది? దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేయండి. సో ఇది మనకి ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది అనమాట. ఎంత అవుతుంది? 80 పోతే 100 ఉండాలా? 100. ఎందుకంటే ఈ రెండింటిని కలిపితే ఇంటీరియర్ యాంగిల్ ఎక్స్టీరియర్ యాంగిల్ కలిపితే 180 అవ్వాలి. అందులో ఇది మనకి 80 ఉంది కాబట్టి రిమైనింగ్ 100 రావాలన్నమాట. ఓకేనా? అలా 100 అనేది ఎక్స్టీరియర్ యాంగిల్. ఇక్కడ ఇలా ఎక్స్టెండ్ చేయండి. ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటే ఇది ఎంత అవుతుంది? ఇది ఎంత అవుతుంది అంటే 120 డిగ్రీస్ అవుతుందా? 120 అవ్వాలన్నమాట ఎక్స్టీరియర్ యాంగిల్. అవునా? అలాగే ఇక్కడ దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేయండి. ఇలా ఎక్స్టెండ్ చేస్తే ఎక్స్టీరియర్ ఎంత అవుతుంది? ఇది 40 కాబట్టి రిమైనింగ్ 140 అవుతుంది అనమాట. టోటల్ 180 అవ్వాలి కదా. అలా మనకి 3 ఎక్స్టీరియర్ యాంగిల్స్ వచ్చినాయి. ఇదిగోండి 140 ఒకటి, 100 ఒకటి, అదేవిధంగా 120 ఒకటి. అవునా? ఈ 3 కూడా మనకి ఏమవుతాయి అంటే ఎక్స్టీరియర్ యాంగిల్స్ అవుతాయి. అవునా? అయితే ఇలా ఒక పాలిగన్లో ఎక్స్టీరియర్ యాంగిల్స్ యొక్క సమ్ ఎంత అవ్వాలి? 360 అవ్వాలి. మరి అవుతుందా లేదా అంటే చూడండి, 120 + 100 220 అవుతుందా? 220 + 140 ఎంత అవుతుంది? 360 అవుతుంది అనమాట. సరిపోయిందా? సరిపోయింది. అలా మనం వెరిఫై చేసుకోవాలి నిజంగా ఇది కరెక్టేనా కాదా అనేసి చూసుకోవాలన్నమాట. ఓకేనా? నేను మీకు చెప్పాలి కాబట్టి చూపిస్తాను, మీరు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అది నెక్స్ట్ పాయింట్ అనమాట చూడండి, ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగన్ విత్ n సైడ్స్ అనమాట. సో ఇక్కడ n సైడ్స్ కలిగి ఉన్న రెగ్యులర్ పాలిగన్ ఉంది. రెగ్యులర్ పాలిగన్. సో దాంట్లో ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఉంటాయి కదా, అన్నీ ఈక్వల్గా ఉంటాయి అనమాట. రెగ్యులర్ పాలిగన్ కదా, ఎక్స్టీరియర్ యాంగిల్స్ అన్నీ ఈక్వల్గా ఉంటాయి అనమాట. అయితే ఆ ఎక్స్టీరియర్ యాంగిల్ వాల్యూ ఎంత అవుతుందంటే ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ యొక్క వాల్యూ ఎంత అవుతుందంటే ఇక్కడ 360 డిగ్రీస్ బై n అనమాట. బై నంబర్ ఆఫ్ సైడ్స్ అనమాట. బై నంబర్ ఆఫ్ సైడ్స్ అనమాట. ఓకేనా? ఇది అలాగే ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి మీరు ఏంటంటే చూడండి, నంబర్ ఆఫ్ సైడ్స్ ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్ బై ఎక్స్టీరియర్ యాంగిల్ అనమాట. 360 డిగ్రీస్ డివైడెడ్ బై ఎక్స్టీరియర్ యాంగిల్ అనమాట. ఓకేనా? సో ఇది రెండు ఒకటే. ఇక్కడ ఈ అటు పంపిస్తే n కిందకు వచ్చింది అంతే, అంతకు మించి డిఫరెన్స్ ఉండదు. ఓకేనా? సో అలా ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఇన్ ఏ రెగ్యులర్ పాలిగన్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఎంత అవుతుంది? 360/n అవుతుంది. 360/n అవుతుంది అనమాట. ఒకవేళ ఎక్స్టీరియర్ యాంగిల్ ఇచ్చి రెగ్యులర్ పాలిగన్లో ఎక్స్టీరియర్ యాంగిల్ ఇచ్చి నంబర్ ఆఫ్ సైడ్స్ కనుక్కోమంటే 360 ఎక్స్టీరియర్ యాంగిల్ అనమాట. 360 ఎక్స్టీరియర్ యాంగిల్ అనమాట. ఓకేనా? ఈ విధంగా కనుక్కోవాలి. దీనికి కూడా ఎగ్జాంపుల్ కావాలి అంటే సింపుల్గా నేను ట్రయాంగిల్ తీసుకుంటా. సింపుల్గా అయిపోయింది కదా. సో తీసుకుంటా. చూడండి, రెగ్యులర్ అన్నాడు అంటే సైడ్స్ ఎలా ఉండాలో చెప్పండి. సైడ్స్ ఆర్ ఈక్వల్. సో ఈక్వల్. అవునా? సో ఏ అనుకుంటున్నా. మరి మనందరికి తెలిసిన ప్రకారం ఇదేంటి? ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్. అవునా కదా? ఈక్విలేటరల్ ట్రయాంగిల్. అవునా? అయితే ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో ఈచ్ యాంగిల్ ఎంత ఉంటుంది? ఈచ్ యాంగిల్ 60 ఉండిద్దా? ఈచ్ యాంగిల్ 60 ఉండిద్ది. అవునా? అంటే ఇది 60 కదా.
సో ఇక్కడ ఎక్స్టీరియర్ యాంగిల్ ఏమవ్వాలి మనకి, ఇక్కడ రెగ్యులర్ పాలిగాన్లో ఎక్స్టీరియర్ యాంగిల్ ఎంత అవ్వాలి, 360/360/n అవ్వాలి, అవునా కదా. మరి ఇక్కడ చూస్తే మనకి ఎక్స్టీరియర్ యాంగిల్ ఏమవుతుందో చెప్పండి. ఎక్స్టీరియర్ యాంగిల్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి 120 డిగ్రీస్ అవుతుందా, 120 డిగ్రీస్ అవుతుంది అనమాట, అవునా. మనం ఇక్కడ పెట్టినప్పుడు కూడా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు కూడా ఎక్స్టీరియర్ యాంగిల్ ఎంత రావాలి, 120 రావాలి. ఎక్స్టీరియర్ యాంగిల్ ఎంత రావాలి, 120 రావాలన్నమాట. మరి వస్తుందా రావట్లేదా చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు ఎక్స్టీరియర్ యాంగిల్ ఈక్వల్ టు ఏమవ్వాలి చెప్పండి, 360 డివైడెడ్ బై నంబర్ ఆఫ్ సైడ్స్ అంటే ట్రయాంగిల్ కదా, 3 సైడ్స్ అనమాట. సో 3తో డివైడ్ చేస్తే ఏమవుతుందో చెప్పండి, 120 డిగ్రీస్ అవుతుంది. అలా ఎక్స్టీరియర్ యాంగిల్ ఎంత 120. ఇది కూడా 60 కదా, ఇక్కడ కూడా ఎంత అవుతుంది, ఇక్కడ కూడా 120 డిగ్రీస్ అవుతుంది, అవునా. ఇది కూడా 60 కదా, ఇక్కడ కూడా ఎంత అవుతుంది, 120 డిగ్రీస్ అవుతుంది. లేదంటే ఇటు ఎక్స్టెండ్ చేసుకో, ఇక్కడ 120 డిగ్రీస్ అవుతుంది అనమాట. అలా ఎక్స్టీరియర్ యాంగిల్ ఎంత అవుతుందంటే మనకి 120 డిగ్రీస్ అవుతుంది. ఎందులో అంటే రెగ్యులర్ ట్రయాంగిల్ లేదా ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అనమాట. అందులో మనకి ఈ ఎక్స్టీరియర్ యాంగిల్ ఎంత అవుతుంది, 120 అవుతుంది. ఇక్కడ ప్రకారం చూసినా సరే, ఫార్ములా బేస్డ్ చూసినా సరే మనకు 120 వచ్చింది. మనకున్న నాలెడ్జ్ ప్రకారం చూసినా సరే 120 వచ్చింది అనమాట, ఓకేనా. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, అర్థమైందా. అండ్ ఇంకొక పాయింట్ చెప్పాలి మీకు, ఏంటి అంటే చూడండి జాగ్రత్తగా. ఏంటంటే ఇక్కడ మనం సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఎంత అనుకున్నాం, 360 డిగ్రీస్ అనుకున్నాం కదా. సమ్ ఆఫ్ ఆల్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఈక్వల్ టు ఎంత అనుకున్నాం, 360 డిగ్రీస్ అనుకున్నాం, అవునా కదా. సో ఇది మనందరూ తెలిసిన వాల్యూ, అవునా. సో ఇది నిజానికి ఎలా వస్తుందంటే చూడండి, ఇక్కడ ఒక రిలేషన్ ఉందన్నమాట. సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ప్లస్ సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ప్లస్ సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి రిలేషన్ ఏంటంటే 180 డిగ్రీస్ ఇంటూ నంబర్ ఆఫ్ సైడ్స్ అనమాట. ఎన్ అంటే నంబర్ ఆఫ్ సైడ్స్ అనమాట, ఓకేనా. మరి ఇక్కడ సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే మనందరూ తెలుసు, ఒక పాలిగాన్లో సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే మనకి ఏం తెలుసు అంటే n-2 ఇంటూ 180 డిగ్రీస్ అని తెలుసు, అవునా కదా. ప్లస్ సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు ఇదేమవుతుంది, 180 డిగ్రీస్ ఇంటూ n అవుతుందా, n అవుతుంది. ఇక్కడ దీన్ని స్ప్లిట్ చేస్తే 180 డిగ్రీస్ ఇంటూ n మైనస్ 2 ఇంటూ 180 అంటే 360 డిగ్రీస్ అనమాట. ప్లస్ సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 180 డిగ్రీస్ ఇంటూ n అనమాట. మరి ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే చూడండి, ఇది గెట్ క్యాన్సిల్డ్, అవునా. సో ఇది అటు పంపించేస్తే సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఇది అటు వెళ్తే 360 డిగ్రీస్ అవుతుందా, 360 డిగ్రీస్ అనమాట, ఓకేనా. సో అలా మనకి సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 360 డిగ్రీస్ అవుతుంది అనమాట, ఓకేనా. నెక్స్ట్ పాయింట్ అనమాట చూడండి, నంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఇన్ ఏ పాలిగన్ విత్ n సైడ్స్ అనమాట. సో ఇలా మనకి ఒక పాలిగన్లో ఎన్ని సైడ్స్ ఉంటాయో ఆ నెంబర్ ఇచ్చి n వాల్యూ ఇచ్చి అందులో నంబర్ ఆఫ్ డయాగ్నల్స్ని కనుక్కోమంటే ఆ నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఏమవుతుందంటే n ఇంటూ n-3/2 అవుతుంది అనమాట. ఆ నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఏమవుతుంది, n ఇంటూ n-3/2 అవుతుంది అనమాట. n ఇంటూ n-3/2 అనమాట. సే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు నేను ఒక స్క్వేర్ తీసుకుంటున్నా, స్క్వేర్ కానీ రెక్టాంగిల్ కానీ మీరు ఏదైనా తీసుకోండి, ఓకేనా. సింపుల్గా క్వాడ్రిలేటరల్. సో తీసుకుంటే ఇందులో మనకి 2 డయాగ్నల్స్ ఉంటాయి, అవి మన అందరికి తెలుసు, అవునా. సో ఇదిగోండి ఇది ఒక డయాగ్నల్, ఇదిగోండి ఇది ఒక డయాగ్నల్, అవునా. మనకి 2 డయాగ్నల్స్ ఉంటాయి, అవునా కదా. 2 డయాగ్నల్స్ ఉంటాయి, అవునా. అయితే ఇక్కడ 2 డయాగ్నల్స్ అన్నప్పుడు ఇక్కడ నుంచి మనం ఫార్ములా నుంచి కూడా పెడితే అప్పుడు మళ్ళీ 2 డయాగ్నల్స్ రావాలి. ఫార్ములా నుంచి మనం పెట్టినా సరే 2 డయాగ్నల్సే రావాలి. మరి ఫార్ములాలో మనకి n వాల్యూ కావాలి. n అంటే ఏంటి, నంబర్ ఆఫ్ సైడ్స్, అవునా కదా. n అంటే ఏంటి, నంబర్ ఆఫ్ సైడ్స్. మరి స్క్వేర్ అన్నామంటే సైడ్స్ ఎన్ని ఉంటాయి, 4 సైడ్స్ ఉంటాయి. కాబట్టి n వాల్యూ ఏం తీసుకోవాలి, n వాల్యూ ఇక్కడ 4 తీసుకోవాలి, ఓకేనా. సో స్క్వేర్ కాబట్టి n వాల్యూ 4. సో ఇక్కడ n వాల్యూ వచ్చినప్పుడు నంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఎంత రావాలి మనకి, 2 రావాలి. మరి వచ్చిద్దో రాదో చూడండి. n వాల్యూ ఎంత, 4 ఇంటూ n-3 అంటే 4-3 1/2 అనమాట. క్యాన్సిల్ చేస్తే మనకి ఎంత అవుతుంది, క్యాన్సిల్ చేస్తే 2 అవుతుంది. మరి ఇక్కడ కూడా మనకి 2 వచ్చింది, ఇక్కడ కూడా 2 వచ్చింది. సో ఈ ఫార్ములా కరెక్ట్ అనమాట, ఓకేనా. సో ఈ విధంగా మనం నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ని అయితే ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటాం అనమాట, ఓకేనా.
నెక్స్ట్ పాయింట్ అనమాట రెగ్యులర్ హెగ్జగన్. సో హెగ్జగన్ అంటే 6 సైడ్స్ ఉంటాయి అనమాట. రెగ్యులర్ అంటున్నాడు కదా, రెగ్యులర్ కాబట్టి ఈక్వల్ సైడ్స్ ఉంటాయి అనమాట. సైడ్స్ అన్నీ ఈక్వల్గా ఉంటాయి అనమాట. సపోజ్ ఇక్కడ నేను సైడ్ని ఏ అనుకుంటున్నా, ఓకేనా. సో సైడ్ ఈక్వల్ టు ఏ అనమాట, ఓకేనా. సో ఇది ఏ అవుతుంది, ఇది ఏ అవుతుంది, ఇది ఏ అవుతుంది, ఇది ఏ, ఇది ఏ, అలాగే ఇది ఏ అనమాట. ఓకే, సైడ్స్ అన్నీ ఈక్వల్గా ఉన్నాయి. అలాగే ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే రెగ్యులర్ కాబట్టి ఏమవుతాయి, ఇంటీరియర్ యాంగిల్స్ అన్నీ ఈక్వల్గా ఉంటాయి, ఎక్స్టీరియర్ యాంగిల్స్ అన్నీ కూడా ఈక్వల్గా ఉంటాయి, అవునా కదా. ముందు మనం ఏం చేద్దామంటే ఎక్స్టీరియర్ యాంగిల్ కనుక్కుందాం. ఎందుకంటే ఇక్కడ ఎక్స్టీరియర్ యాంగిల్కి రెగ్యులర్ పాలిగాన్లో ఎక్స్టీరియర్ యాంగిల్కి మనకి ఫార్ములా ఏంటి, 360/n, అవునా కదా. 360/n ఎక్కడ ఉంది, ఇదిగోండి 360/n అనమాట, ఓకేనా. సో ఇక్కడ ఉంది చూసారా, 360/n, అవునా. సో రెగ్యులర్ పాలిగాన్లో ఎక్స్టీరియర్ యాంగిల్ ఏమవుతుంది, ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 360/n అనమాట, 360/n, ఓకేనా. సో ఇక్కడ n అంటే నంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్ని అంటే హెక్సగన్ కదా, సో 6 అనమాట. సో ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఏమవుతుంది, 360/6 అనమాట, 6. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 60 degrees అవుతుంది. ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే ఇదేనా కాదా, ఇది ఎక్స్టీరియర్ యాంగిల్ ఎంత అంటే 60 degrees. అప్పుడు ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఏమవుతుంది, ఇంటీరియర్ యాంగిల్ అంటే ఈ మొత్తం అనమాట, ఈ మొత్తం. సో ఎంత అవుతుందంటే 120 degrees అవుతుంది, అవునా కదా. సో ఎక్స్టీరియర్ యాంగిల్ 60 అయితే ఇంటీరియర్ యాంగిల్ ఏమవుతుంది, ఎంత అవుతుందంటే 120 degrees అవుతుంది. లేదు అంటే ఈ 60కి ఎంత యాడ్ చేస్తే 180 వస్తుందో చూడు, ఓకేనా. ఎందుకంటే టోటల్ 180 అవ్వాలి కదా, ఇంటీరియర్ యాంగిల్ ఎక్స్టీరియర్ యాంగిల్ 180 అవ్వాలి. ఇది 60 ఉంటే ఆటోమేటిక్గా ఇది 120 ఉండి తీరుతుంది అనమాట, ఓకేనా. సో అలా ఇక్కడ ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈక్వల్ టు 60, ఇంటీరియర్ యాంగిల్ ఈక్వల్ టు 120 అనమాట రెగ్యులర్ హెక్సగాన్లో, ఓకేనా. అలాగే ఇక్కడ నేను ఈ హెక్సగాన్లో డయాగ్నల్స్ తీసుకున్నా, ఇక్కడ ఆ డయాగ్నల్స్ ఏంటి అంటే చూడండి, ఏడి అలాగే బిఈ అలాగే ఎఫ్సి అనమాట, ఓకేనా. ఇవి లాంగర్ డయాగ్నల్స్, పెద్ద డయాగ్నల్స్ అనమాట. మనం ఇక్కడ చూస్తే బీడి ఇది కూడా ఒక డయాగ్నల్గా తీసుకోవచ్చు, కానీ ఇలా డ్రా చేసినప్పుడు పెద్ద డయాగ్నల్ వచ్చింది, ఇలా డ్రా చేసినప్పుడు చిన్న డయాగ్నల్ వచ్చింది అనమాట. ఇక్కడ నేను తీసుకున్నవన్నీ కూడా లాంగ్ డయాగ్నల్స్ అనమాట, సో లాంగ్ డయాగ్నల్స్ ఏంటి అంటే ఎఫ్సి ఒకటి, ఇదిగోండి ఎఫ్సి ఒకటి, ఇది లాంగ్ డయాగ్నల్. అదేవిధంగా ఏడి ఒకటి, అవునా. సో ఏడి అలాగే బిఈ అనమాట, ఈ మూడు కూడా లాంగ్ డయాగ్నల్స్ అనమాట. అయితే ఈ డయాగ్నల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి అనమాట. రెగ్యులర్ హెక్సగాన్లో డయాగ్నల్స్ కూడా లాంగ్ డయాగ్నల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి అనమాట, ఓకేనా. సో ఇప్పుడు ఈ లాంగ్ డయాగ్నల్స్ ఉన్నాయి కదా, ఎఫ్సి ఏడి బిఈ, వీటి యొక్క లెంత్ ఏమవుతుందో చూడాలన్నమాట. సో లెంత్ ఏమవుతుందంటే చూడండి, ఎప్పుడైతే మనం రెగ్యులర్ హెక్సగాన్లో ఈ లాంగ్ డయాగ్నల్స్ తీసుకున్నామో అప్పుడు ఈ రెగ్యులర్ హెక్సగాన్ అనేది 6 ఈక్వల్ ట్రయాంగిల్స్ కింద కన్వర్ట్ అయిపోతుంది అనమాట, 6 ఈక్వల్ ట్రయాంగిల్స్ కింద డివైడ్ అయిపోతుంది అనమాట. ఇక్కడున్న ప్రతి ట్రయాంగిల్, ఇదిగోండి ఇదొక ట్రయాంగిల్, అలా 6 ఈక్వల్ ట్రయాంగిల్స్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఇక్కడ ప్రతి ట్రయాంగిల్ ఈక్వల్ అనమాట, ఓకేనా. అయితే ఇక్కడ ఫామ్ అయ్యే ట్రయాంగిల్ కూడా ఎలా ఉంటుందంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్గా ఉంటుంది, అనమాట. ట్రయాంగిల్స్ అన్నీ ఈక్వల్, అందులో కూడా ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ అనమాట. మరి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఇదిగోండి, ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కదా. సో సైడ్స్ ఎలా ఉండాలి, సేమ్ ఉండాలి. అంటే ఈ వాల్యూ ఎంత అవుతుంది, ఈ సైడ్ ఏ ఉంటుంది, ఈ సైడ్ కూడా ఏ ఉంటుంది, అవునా. సో ఇది ఏ, అవునా. మరి ఇక్కడ మనకు కావాల్సింది డయాగ్నల్స్ యొక్క లెంత్ అనమాట. మరి డయాగ్నల్ అంటే ఇదే కదా, మొత్తం అంటే ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఏ, మొత్తం కాబట్టి 2a అనమాట. అలా ప్రతి డయాగ్నల్ వాల్యూ ఎంత 2a ఉంటుందన్నమాట. ఎంత ఉంటుంది, 2a ఉంటుంది, అవునా. అలాగే ఇక్కడ చూడండి, ఈ ఓవరాల్గా ఈ హెక్సగాన్ యొక్క ఏరియా ఏమవుతుందంటే ఏరియా ఆఫ్ హెక్సగాన్ ఏమవుతుందంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏరియా ఆఫ్ హెక్సగాన్ అంటే నేనేం చేస్తానంటే చూడండి, ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క ఏరియా కనుక్కుంటా, దాన్ని ఇంటూ 6 చేస్తా. ఎందుకంటే ఇలాంటి ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి అనమాట, ఓకేనా. ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క ఏరియా కనుక్కొని ఇంటూ 6
6 చేస్తా, అప్పుడు ఈ టోటల్ హెక్సగన్ యొక్క ఏరియా వస్తుంది, అవునా కదా. సో మరి ఇక్కడ చెప్పండి, ఒకటి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క ఏరియా అంటే ఏమవుతుంది, మనందరికీ తెలుసు ఏమవుతుందంటే √3/4 A² అవుతుంది. సైడ్ ఏ కదా, సో A² అవుతుంది. కానీ ఏం చేయాలి, ఇంటూ 6 చేయాలన్నమాట, ఎందుకంటే 6 ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ ఉన్నాయన్నమాట సేమ్వి, అవునా. సో అలా ఇంటూ 6 చేయాలి. సో అలా మనకి ఫైనల్గా ఇది ఏమవుతుందంటే ఈ వాల్యూ ఏమవుతుందంటే చూడండి జాగ్రత్తగా, 3√3 A²/2 అవుతుంది అనమాట, ఓకేనా. సో 2 ఇక్కడ 3 టైమ్స్, 2 ఇక్కడ 2 టైమ్స్ అనమాట. 3√3/2 A² అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి, లేదంటే ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క ఏరియా కనుక్కొని ఇంటూ 6 చేయండి, నో ప్రాబ్లం. అలా చేస్తే మనకి రెగ్యులర్ హెక్సగన్ యొక్క ఏరియా వస్తుంది, ఓకేనా. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. నార్మల్గా ఏంటంటే ఇది చెప్పరు, ఇక్కడ వరకు చేస్తే సరిపోతుంది అనమాట. ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఇంటూ 6 అనమాట. ఇది ఏరియాకి సంబంధించి. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ పెరిమీటర్కి సంబంధించి అనమాట, ఓకేనా. నెక్స్ట్ పెరిమీటర్కి సంబంధించి. పెరిమీటర్ అంటే చిన్నపిల్లల్ని అడిగినా చదువుతాడు. పెరిమీటర్ అంటే ఏంటి, ఉన్న సైడ్స్ మొత్తాన్ని యాడ్ చేస్తే పెరిమీటర్ వచ్చింది, అవునా కదా. సో సైడ్స్ ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి. 6 సైడ్స్లో కూడా అవి ఈక్వల్ సైడ్స్ అనమాట, ఒక్కొక్కటి ఏ ఉంది. అలాంటివి 6 కాబట్టి పెరిమీటర్ ఏమవుతుంది, 6A అవుతుంది. 6A అవుతుంది అనమాట, ఓకేనా. సో ఇది రెగ్యులర్ హెక్సగన్కి సంబంధించిన పాయింట్స్ అనమాట, ఓకేనా. ఇక్కడ నేను తీసుకున్నది ఏంటి, లాంగ్ డయాగ్నల్స్ అనమాట, ఓకేనా. నెక్స్ట్ పాయింట్ అనమాట, ఇక్కడ మళ్ళీ నేను రెగ్యులర్ హెక్సగానే తీసుకున్నాను అనమాట, అవునా. సో ఇక్కడ నేను షార్టర్ డయాగ్నల్ తీసుకున్నా, ఇందాక నేను లాంగర్ డయాగ్నల్ తీసుకున్నా, అంటే ఏడి అలాగే బిఈ ఎఫ్సి ఇలా మనం తీసుకున్నాం కదా. ఇప్పుడు షార్టర్ డయాగ్నల్ తీసుకుంటున్నా, ఏం తీసుకున్నాను, షార్టర్ డయాగ్నల్ అనమాట. సో షార్టర్ డయాగ్నల్ తీసుకుంటే ఆ డయాగ్నల్స్ ఏంటో చెప్పండి. ఆ డయాగ్నల్స్ ఏంటి, ఒకటి వచ్చేసరికి ఏఈ అనమాట, నెక్స్ట్ ఇంకోటి ఏసీ, అవునా, ఏసీ. నెక్స్ట్ ఇంకోటి ఈసీ అనమాట, ఈసీ. ఈ మూడు ఎలా ఉంటాయి అంటే ఈక్వల్గా ఉంటాయి అనమాట, ఈ మూడు లెంత్లో ఈక్వల్గా ఉంటాయి అనమాట, అవునా. ఇక్కడ ఈ షార్టర్ డయాగ్నల్స్ తీసుకున్నప్పుడు ఈ మూడు కలిసి ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ని ఫామ్ చేస్తాయి అనమాట, ఓకేనా. సో ఇక్కడ ఏసీఈ అనేది ఏమవుతుందంటే ఇట్ ఈస్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అవుతుందన్నమాట, ఓకేనా. మరి మీకు ఆల్రెడీ తెలుసు ఏంటి, ఇంటీరియర్ యాంగిల్ అనేది రెగ్యులర్ హెక్సగాన్లో ఇంటీరియర్ యాంగిల్ ఎంత 120 degrees అనమాట, 120 degrees, అవునా. మరి ఇది ఇంటీరియర్ యాంగిల్ కదా, ఇది ఎంత అవ్వాలి, 120 degrees అవ్వాలి, ఓకే, అవునా. మరి ఇక్కడ చూస్తే ఈ రిమైనింగ్ యాంగిల్స్ ఏమవుతాయి అంటే చూడండి, టోటల్ ఎంత అవ్వాలి, ఈ మూడు ట్రయాంగిల్ కదా, ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్, అవునా. అందులో ఒక యాంగిల్ 120, రిమైనింగ్ 2 యాంగిల్స్ తెలియాలన్నమాట, అవునా. మరి టోటల్ ఎంత అవ్వాలి, 180 అవ్వాలి, అవునా. మరి ఇక్కడ చూస్తే ఏ అనే సైడ్ ఈ రెండు ఈక్వల్ అయినా కదా, ఏ ఈక్వల్ సైడ్స్కి ఆపోజిట్లో ఉన్న యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి అనమాట. సో ఇది ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అయిపోతాయి అనమాట, అవునా. మరి టోటల్ ఎంత అవ్వాలి, 180 అవ్వాలి. అందులో ఇక్కడ 120 అయిపోయింది, రిమైనింగ్ ఎంత అవ్వాలి, 60 అవ్వాలి, అవును కదా. రిమైనింగ్ 60 అవ్వాలి అంటే ఈ రెండు యాంగిల్స్ యొక్క సమ్ ఎంత అవ్వాలి, 60 అవ్వాలి. మరి ఆ రెండు ఈక్వల్గా ఉండాలి కాబట్టి ఎంత ఉండాలి, టోటల్ 60 అవ్వాలి కాబట్టి ఆ రెండు ఈక్వల్ కాబట్టి ఆ రెండు ఎలా ఉండాలంటే 30 ఉండాలన్నమాట, 30 సెట్ అయిందా. ఈక్వల్ సైడ్స్కి ఉన్న యాంగిల్స్ ఆపోజిట్లో ఉన్న యాంగిల్స్ కూడా ఈక్వల్ అనమాట. సో ఏకి 30 ఉంటే ఇక్కడ కూడా ఏకి 30 degrees ఉండాలన్నమాట. టోటల్ 180 సరిపోయిందా, ఇది 30, అవునా. మరి ఇప్పుడు ఇక్కడ కూడా ఏమవుతుంది, ఇది 30 అవుతుంది, అవునా కదా, 30 అవుతుంది. మరి టోటల్ ఎంత అవుతుంది, ఈ మొత్తం ఇంటీరియర్ యాంగిల్ కదా, ఎంత అవ్వాలంటే 120 అవ్వాలి. అందులో మనకి ఇక్కడ 60 వచ్చేసింది అంటే ఈ యాంగిల్ ఎంత అవుతుంది, 60 అవుతుంది అనమాట, అవునా. మరి ఇక్కడ 30 కాబట్టి ఇక్కడ కూడా సేమ్ ట్రయాంగిల్ కదా, మళ్ళీ ఇక్కడ ఇక్కడ కూడా 120 సేమ్ 30 అవుతుందా, 30. అప్పుడు ఇక్కడ ఎంత అవుతుంది, 60 అవుతుంది అనమాట. సో ఇక్కడ కూడా 60 అవుతుంది అనమాట. అందుకే చెప్పింది ఇక్కడ ట్రయాంగిల్ అని ఫామ్ అయ్యేది ఏమవుతుందంటే, ట్రయాంగిల్ ఫామ్ అయ్యేది అది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అవుతుంది. కానీ ఇక్కడ దీనికి సంబంధించి ప్రూఫ్ ఏం అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి కానీ, ఓకేనా. సో చూడండి, ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి అంటే ఈ షార్టర్ డయాగ్నల్ యొక్క లెంత్ ఎంతో కనుక్కోవాలన్నమాట. అందుకు నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ ఏబిసి ట్రయాంగిల్ తీసుకుంటున్నాం, ఓకేనా. సో ట్రయాంగిల్ ఏబిసి అనమాట. మరి ఇక్కడ చూస్తే చూడండి జాగ్రత్తగా, ఏబిసి అనమాట. బి ఇక్కడ తీసుకుంటున్నా, సి ఇక్కడ తీసుకుంటున్నా. ఏ ఎంత 30 degrees, అవునా. అలాగే సి ఎంత 30 degrees, బి ఎంత, బి 120, ఇదిగోండి ఇది 120 degrees అనమాట, అవునా. మరి ఇక్కడ 30కి ఆపోజిట్ ఉన్నది ఇది ఏ అనుకున్నాం, అవునా కదా.
సో ఇక్కడ ఏ ఈ సైడ్ ఏ ఇది మనం కనుక్కోవాలన్నమాట ఓకేనా. ఏసీ అంటే ఇదేనా కదా, ఏసీ అంటే షార్ట్ డయాగ్నల్, ఆ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది ఓకేనా. సో ఇప్పుడు నేనేం చేయబోతున్నాను అంటే ఇదిగోండి ఇక్కడ నుంచి ఇది నేను ఇలా డ్రాప్ చేస్తున్నా అవునా. మరి ఇక్కడ చూస్తే ఈ సైడ్ ఏ ఉంది, ఈ సైడ్ ఏ ఉంది, ఇది ఐసోసెలస్ ట్రయాంగిల్ అనుకోవచ్చా, ఐసోసెలస్ ట్రయాంగిల్ అవునా. సో ఇలా పర్పెండిక్యులర్ డ్రాప్ చేసినప్పుడు అదేం చేస్తుందంటే ఈ యాంగిల్ని, ఈ ఓవరాల్ యాంగిల్ని 2 ఈక్వల్ పార్ట్స్ చేస్తుంది. ఇది ఈక్వల్ పార్ట్స్ అనమాట అవునా. అలాగే ఈ సైడ్ని కూడా 2 ఈక్వల్ పార్ట్స్ చేస్తుంది, ఆపోజిట్ సైడ్ని అవునా. సో ఇక్కడ ఈక్వల్ కాబట్టి ఇక్కడ 60 ఉండిద్దా, టోటల్ 120 కదా. సో ఇక్కడ సగం ఉండిద్ది, ఇక్కడ సగం ఉండిద్ది, ఇక్కడ కూడా సగం అనమాట అవునా. మరి ఇప్పుడు నేనేం చేయబోతున్నాను అంటే చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు చూడండి tan 30 తీసుకుంటున్నా. tan 30 అంటే ఎంత అవుతుంది, ఇది 1 పార్ట్ అవుతుందా, 1 పార్ట్ అవునా. ఇది √3 పార్ట్ అవుతుందా, √3 పార్ట్ అవునా కదా. ఎందుకంటే tan 30 అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, అవునా. 1/√3 కాబట్టి ఇది ఆపోజిట్ సైడ్, ఇది అడ్జసెంట్ సైడ్ అవునా. సో ఇది √3 పార్ట్స్ ఉంటుంది, అది 1 పార్ట్ ఉంటుంది అవునా. సేమ్ ఇక్కడ మళ్ళీ తీసుకుంటే tan 30 తీసుకుంటే ఆపోజిట్ సైడ్ 1 పార్ట్, అడ్జసెంట్ సైడ్ √3 పార్ట్స్ అనమాట అవునా కదా. సో ఇది 1, ఇది √3. అప్పుడు ఇక్కడున్న సైడ్ ఏమవుతుందో చెప్పండి, ఇక్కడున్న సైడ్ ఏమవ్వాలంటే బై పైథాగరస్ థీరం ఎంత అవ్వాలి, ఇది ఎంత అవ్వాలంటే √3 హోల్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అనమాట. సో ఎంత అవుతుందంటే 4 అవుతుందా, దానికి రూట్ కాబట్టి 2 అవుతుంది అనమాట. సో ఇది ఎంత అవుతుందంటే 2 అవుతుంది అనమాట. సో ఈ సైడ్ ఎంత అవుతుంది, 2 అవుతుంది అనమాట ఓకేనా. సో ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి, ఏసీ వాల్యూ కనుక్కోవాలన్నమాట. ఏసీ వాల్యూ ఎంత అవుతుంది, √3 ప్లస్ √3 అవుతుందా, √3 ప్లస్ √3 అంటే 2√3 అవుతుందా, 2√3 అనమాట ఓకేనా. ఇక్కడ ఈ వాల్యూ మనం ఎంతో కనుక్కోవాలి అవునా కదా. సో ఆ వాల్యూ కనుక్కోవాలన్నమాట. మరి ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే 2 పార్ట్స్ వాల్యూ ఎంత, 2 పార్ట్స్ వాల్యూ ఏ కదా, 2 పార్ట్స్ వాల్యూ ఏ అనమాట. 2 పార్ట్స్ వాల్యూ ఏ. మనం కనుక్కోవాల్సింది ఏసీ ఎంతో కనుక్కోవాలి. అది డయాగ్నల్ కదా, అది ఎంతో కనుక్కోవాలి. అది ఎన్ని పార్ట్స్, √3 ప్లస్ √3 టోటల్ 2√3 పార్ట్స్ అనమాట. ఈ వాల్యూ ఎంత అవుతుందో కనుక్కుంటే సరిపోతుంది ఓకేనా. మరి ఇక్కడ చూస్తే ఏమవుతుందో చెప్పండి, 2 గెట్ క్యాన్సిల్డ్, √3 అటు వెళ్తుందా, √3 అటు వెళ్ళి ఏమవుతుంది, √3 ఏ అవుతుంది అనమాట. సో ఇది మనకి డయాగ్నల్ అవుతుంది. అలా ఏసీ ఎంత అవుతుందంటే ఏసీ √3 ఏ అవుతుంది అనమాట, √3 ఏ అనమాట ఓకేనా. సో అలా సింపుల్గా మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఈ షార్టర్ డయాగ్నల్ యొక్క లెంత్ ఏమవుతుందంటే √3 టైమ్స్ ఆఫ్ ఏ అనమాట, నిజానికి ఈ ప్రూఫ్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, సింపుల్గా డైరెక్ట్గా ఈ వాల్యూ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఓకేనా. ఇందాక లాంగర్ డయాగ్నల్ యొక్క వాల్యూ ఎంత, 2a అనమాట, 2a. షార్టర్ డయాగ్నల్ యొక్క వాల్యూ ఎంత, √3 టైమ్స్ ఆఫ్ ఏ అనమాట, √3 ఏ అనమాట ఓకేనా. సో ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, అర్థమైందా. సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను.